వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది. మరి ఇది RRRని రికార్డు బ్రేక్ చేస్తుందని చెప్పేసి సల్మాన్ గారు అయితే దీనికి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగానే మరి RRR రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సో చాలా మంది రామ్ చరణ్ గారి అభిమానులు, చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. మరి నిజంగానే RRR మూవీని రికార్డ్ చేస్తుందంటారా ఇది? సల్మాన్ ఖాన్కి చిరంజీవి కుటుంబానికి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కోసమే ఆయన చిరంజీవి సినిమా మనకు తెలుసు మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ చేసినటువంటి సినిమా. సో అందులో ఆయన ఒక స్పెషల్ అపీరెన్స్ లాగా ఇచ్చాడు, గెస్ట్ అపీరెన్స్ లాగా ఇచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి ఒక యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్లో చేయటం మనం చూసాం. లూసిఫర్ రీమేక్, సో గాడ్ ఫాదర్. అది కేవలం ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఆ స్నేహం, ఆ రిలేషన్షిప్ కోసమే ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సల్మాన్ ఖాన్ ఆ క్యారెక్టర్ చేశాడు. సో చిరంజీవి కోసమే. అలాగే రామ్ చరణ్తో కూడా ఆయనకి మంచి ర్యాపో ఉంది. ఇప్పుడు RRR మనం చూసుకుంటే ఇద్దరు హీరోల్లో ఒక హీరో ఆల్రెడీ దేవరతో వచ్చి హిట్ కొట్టేశాడు, జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఈయన మీద ఉంది బాల్. ఇప్పుడు ఈయన కోర్టులో ఉంది, రామ్ చరణ్ కోర్టులో ఉంది. ఆయన జూనియర్ ఎన్టీఆర్ లాగా ఈయన కూడా హిట్ ఇస్తాడా అంటే, అది కూడా దేవర కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు, హిట్ రేంజ్కి వచ్చింది. సో యాక్చువల్గా అది ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశించారు. కానీ బట్ ఆ డైరెక్షన్ ఫాల్ట్ కానివ్వండి, దేవర క్యారెక్టర్ని ఇంకా బాగా తీసి ఉండాల్సింది. కొరటాల శివ అనే పేరు అయితే వచ్చింది, అందుకు తగ్గట్లుగానే అంతవరకు 400 కోట్ల రూపాయల చిల్లర వచ్చేసి ప్లస్కి వచ్చేసి అది ఆగిపోయింది. దాని పొటెన్షియల్ అంతవరకు అన్నట్టుగా ఆగిపోయింది. ఇప్పుడు మరి ఈ సినిమా ఇది ఏకంగా అంటే RRR ఏదైతే కలెక్షన్ సాధించిందో దానికి రెట్టింపు కలెక్షన్స్ని సాధిస్తుంది. అంత పొటెన్షియాలిటీ గేమ్ చేంజర్కి ఉంది అని చెప్పేసి సల్మాన్ ఖాన్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, అది ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంటు బాగా వైరల్ అవుతూ ఉంది, మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి. సో ఆయన మామూలుగా ఏంటంటే తనకు ఉన్నటువంటి ఆ స్నేహ బంధంతో ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరి నిజంగా గేమ్ చేంజర్కి ఆ సీన్ ఉందా అని చాలామంది క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ట్రైలర్ చూసినట్లయితే కనుక చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే, కొందరేమో రొటీన్గా ఉందంటున్నారు, కొందరు డిఫరెంట్గా ఉందంటున్నారు. మరి స్టోరీ ఎలా ఉంటుందో అంత పెద్ద ఉండదేమో అని కూడా అలా కూడా అంటున్నారు. మరి సో RRRని మించిపోదు అని కూడా అనుకుంటున్నారు. RRR మనకు తెలుసు, అది ఆల్మోస్ట్ 1300 కోట్ల రూపాయలని గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. తెలుగు సినిమాలకు సంబంధించి బాహుబలి 2 తర్వాత దాని కలెక్షన్స్లే అత్యధికంగా ఉండేవి. సో ఇప్పుడు పుష్ప 2 వచ్చి అటు RRRని ఈవెన్ బాహుబలి 2ని కూడా దాటేసి నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది తెలుగు సినిమాల పరంగా చూసినప్పుడు. ఇంకా అది ఓవరాల్గా చూసినప్పుడు దంగల్ తర్వాతే ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా అయితే ఇప్పుడు హిందీ బెల్ట్ వరకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాకా కూడా దీనికి సరైన బజ్జే లేదు. అసలు గేమ్ చేంజర్ గురించి తలుచుకుంటున్న వాళ్ళు, మాట్లాడుకుంటున్న వాళ్ళు చాలా చాలా తక్కువ అని చెప్పాలి హిందీకి సంబంధించి. ఈవెన్ దేవర కూడా అక్కడ ఎంతో కొంత 30 crores నెట్ సాధించింది. అది పర్వాలేదన్నమాట దేవర. ఎందుకంటే ఆ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినటువంటి ఆ అప్లాజ్ ఏదైతే ఉందో RRR ద్వారా అది కొంచెం అది రాబట్టింది. జాన్వీ కపూర్ యాక్ట్ చేయడం దానికి ఒక అదనపు ఆకర్షణ అయింది. సినిమాలో ఆమె క్యారెక్టర్ తర్వాత అంత బాగాలేదని వచ్చింది, కానీ బట్ సంహౌ కొంచెం అది హిందీ బెల్ట్లో వచ్చేటప్పటికి కొంచెం ఆమె యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఆ సినిమాకి. గేమ్ చేంజర్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఈ సినిమాకి ముందు శంకర్ భారతీయుడు 2 అంటే ఇండియన్ 2 అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ బాప్ లాగా అయింది. అన్ని భాషల్లో కూడా తమిళం సహా ఎక్కడ రిలీజ్ చేస్తే అక్కడ డిజాస్టర్ అయింది. అది వెనక ఆ నేపథ్యంలో ఆయన తీసినటువంటి ఈ సినిమా మీద కూడా దాని రిఫ్లెక్షన్స్ పడుతూ ఉన్నాయి. అవును, మరి దానిలాగా ఉంటుందేమో. ఎందుకంటే ఫ్లాప్ అవటం వేరు సినిమా,
ఎందుకు ఫ్లాప్ అయింది అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అసలు ఆయన డైరెక్షన్ మీద ఇప్పుడు చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. ఆ సినిమా చూసిన తర్వాత, ఇండియన్ 2 చూసిన తర్వాత అసలు ఇది శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదే. ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఎలా ఉండేది అసలు. భారతీయుడు సినిమాతో పోల్చుకొని భారతీయుడు 2 ఇంత క్రింజ్ ఫీలింగ్గా ఉందేంటి, అసలు ఇది ఆయన డైరెక్ట్ చేసిన సినిమానే కాదు అని అట్లా దానిని చాలా చాలా నెగిటివ్గా తీసుకున్నారు దాన్ని. ఆ సినిమాని ఆయన తీసిన విధానం ఆయనకి చాలా నెగిటివిటీని తీసుకొచ్చింది. ఇంకో పక్క చూస్తే ఇప్పుడు దాకా వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో గేమ్ చేంజర్ని, అది పెద్దగా ఉపయోగపడలేదని చెప్పాలి. పాటలు వచ్చాయి, ఒక మోస్తరుగానే విజయం సాధించాయని చెప్పాలి. పాటలు జనాలకు ఆ పాపులారిటీ అది పర్వాలేదు, అంతేగాని సూపర్ గీపర్ అన్నట్టుగా ఏం రాలేదు. కాకపోతే ఇక్కడ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీరు అన్నట్టు యాక్చువల్గా తండ్రి కొడుకులుగా ద్విపాత్రలు చేశారని ముందే చెప్పారు. కానీ సినిమాలో ఒక రైతు కనిపిస్తున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా కలెక్టర్ కనిపిస్తున్నాడు, మళ్ళీ ఇంకొక పోలీస్ వేషం కూడా కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవును, అంటే ఇన్ని గెటప్లు ఉండే ఈ గెటప్లు ఏంటి, ఇన్ని గెటప్లు ఏంటి అనేది కూడా వస్తుంది. మరి రైతు అంటున్నారు, అప్పన్న క్యారెక్టర్ అంటున్నారు, మళ్ళీ అభ్యుదయం పార్టీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. రాజకీయాలు టచ్ చేశారు, రైతు సమస్యల్ని టచ్ చేశారు, అలాగే రాజకీయ నాయకులతో, అవినీతి పరులైన రాజకీయ నాయకులతోటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేసినటువంటి పోరాటం అనేది ఈ సినిమాగా చెప్తున్నారు. లాస్ట్కి మళ్ళీ హెలికాప్టర్లో ఆ లుంగి కట్టుకొని అది మళ్ళీ ఒక మాస్ అప్పీల్ మళ్ళీ. అవును, సో బనియను లుంగి తోటి హెలికాప్టర్లో కత్తి పట్టుకొని ఆయన. కానీ ఏదైనప్పటికీ ఆ ఒక్క సీన్ మాత్రం చాలా నచ్చింది చాలా మంది. ఇప్పుడు ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఈ ఒక్క సీన్ ఇంకా ఊపేసిందని చెప్పాలి. ఒక డిఫరెంటే కదా మరి, ఎందుకంటే హెలికాప్టర్లో రావటాలు పెద్ద విషయం కాదు, కానీ ఎలా వచ్చాడు, అది లుంగి కట్టుకొని వచ్చాడు, బనియన్ లుంగి. అసలే తెలంగాణ ఏపీ వాళ్ళకి ఇట్లాంటి మాస్ సీన్స్ అంటే ఇంకా చాలా నచ్చుతుంది. సో అది రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా మీద ఇక్కడ మన వాళ్ళకి అంచనాలు పెరిగాయి. మరి అదే హిందీ బెల్ట్లో ఎలా ఉంది అంటే ఇప్పటికి కూడా స్టిల్ హిందీలో ఈ సినిమా గురించి ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ట్రైలర్ పెద్దగా మార్పు రాలేదని చెప్పాలి. ఈవెన్ నార్త్ అమెరికాలో కూడా ఆశించిన రీతిలో ప్రీ సేల్స్ లేవు, టికెట్ సేల్స్ ఆశించిన రీతిలో లేవు. సో అక్కడ కూడా చాలా డల్గా ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తున్న వాళ్ళు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో, ఈ సినిమా RRRని మించి రెట్టింపు కలెక్షన్ సాధిస్తుంది అనేది పూర్తిగా అంటే నిజానికి దూరంగా ఉంది. కేవలం రామ్ చరణ్ మీద ఉన్నటువంటి ప్రేమతోటో అభిమానంతోటో ఆ మాటలు అన్నాడు తప్ప, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప సినిమాకి అంత విషయం లేదు అని కొంతమంది దాన్ని అలా ప్రాపగండా చేస్తూ ఉన్నారు, నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారు. కానీ మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం నిజంగానే ఆయన కెరీర్కి ఒక సోలో హీరోగా ఈ సినిమా RRR తర్వాత సో ఖచ్చితంగా టైటిల్కి న్యాయం చేస్తూ ఆయన కెరీర్కి గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పేసి అలా వాళ్ళు మాత్రం అలా వాదిస్తున్నారు. సో మరి రేపొద్దున మరి ఎవరి మాట నిజమవుతుంది, సల్మాన్ ఖాన్ అన్నట్టు నిజంగానే అంటే డబల్ కాదు, కనీసం దరిదాపుల్లోకి వెళ్తుందా RRR దరిదాపుల్లోకి, అసలు దేవర కలెక్షన్ అయినా దాటుతుందా లేదా, అంటే 440 కోట్ల రూపాయలు అది కలెక్ట్ చేసింది దేవర. కనీసం దానన్నా ఏదైతే మా సినిమా కలెక్షన్ ఉందో దాన్ని దాడి చూపించడం ముందు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తుంది ఏంటి అనేది రేపు జనవరి 10న మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.